అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట భీమవరం బైపాస్ రోడ్ కోవాడ పుంతలో ఉన్న క్రీస్తు సంఘం తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడి సంరక్షించి ఈ దినాన మనందరం ఇలా యూట్యూబ్ ద్వారా కలుసుకోగలిగే విషయంలో దేవుడు మన ఏళ్ళ చూపిన మహాకృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కార్యక్రమంలో మనం ముందు కొనసాగుదామండి. బైబిల్ వరుసక్రమ బోధల్ని మనము నేర్చుకుంటూ ఉన్నామండి. ఈ ఆన్లైన్ బైబిల్ క్లాసుల్లో 2 రోజులు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. 3వ దినాన ఈరోజు మనం ప్రవేశించడం జరిగింది. ప్రార్థన చేసుకుని ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధులైన మా తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, నాయన, గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇలా మేము ఈ సమయంలో ఇలా యూట్యూబ్ ద్వారా మీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ సమయాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన, మరి బైబిల్ నుంచి వరుసక్రమ బోధలు నేర్చుకుంటూ ఉన్నాము. మీరే సహాయం దయచేయండి. ఈ కార్యక్రమం ఆదరించి అంతవరకు మీరే తోడేని నడిపించమని నాయన, మరి మేము జిఫాఫలు జరిపించే విషయంలో సహాయం దయచేయండి. అలాగే మాకు వాక్యాన్ని వివరించిన సహోదరులను దీవించండి. మాకు అర్థమైన రీతిలో బోధించడానికి కావాల్సిన జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపును వారికి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా మన తండ్రి అయిన దేవుణ్ణి మరి ఒక పాట ద్వారా మనం కనపరుచుదామండి. క్రైస్తవ కీర్తనలు పాటల పుస్తకం నుండి 3వ నెంబర్ పాట, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిదైనటువంటి పాటను మనందరం కలిసి పాడదామండి. పల్లవి అలాగే ఒక చరణం మనం పాడదామండి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నియు పేరులు పెట్టియున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఈ సమయంలో మనందరం కూడా వాక్యాన్ని నేర్చుకుందామండి. బైబిలు వరుస క్రమంగా మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఆదికాండాన్ని, మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండాన్ని మనం ప్రారంభించుకొని మరి ఇప్పటి వరకు 14 అధ్యాయాలు మనం పూర్తి చేసుకోవడం జరిగిందండి. ఈ దినాన్న 15, 16, 17 అధ్యాయాల్లో ఉన్న సంగతుల్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. వాగ్దానం పొందిన అబ్రహాము అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మరి అనేకసార్లు మీకు చెప్పడం జరిగింది, అలాగే ప్రత్యేకించి ఈ సమయంలో మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అదేంటనంటే, ఈనాడు ఇలా వాక్యాన్ని నేర్చుకుని వాక్యాన్ని ప్రకటించగలుగుతూ ఉన్నానంటే మరి మొదటగా దేవుడు కారణమై ఉన్నాడు. రెండోది, నేను వాక్యాన్ని చెప్పే విషయంలో ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నానంటే, ఒకటి మరి మా నాన్నగారు అయినటువంటి సహోదరులు వంగా సహదేవ్ గారిని, అలాగే రెండవది ఏలూరు పత్తేబాద క్రీస్తు సంఘ సువార్తికులైనటువంటి సహోదరులు బొందా జాషువా గారిని మరి ఇన్స్పిరేషన్గా తీసుకుని మరి చిన్నప్పటి నుంచి వారి వాక్యాలు వినడం ద్వారా మరి ఇలా వాక్యాన్ని ప్రకటించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు కొనసాగుతూ ఉన్నాను. మరి వీరిద్దరే కాకుండా చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా వాక్యాన్ని విని బలపడింది ఎవరి విషయంలోనంటే, ఎక్కువ ఎవరి వాక్యాన్ని విన్నానంటే మరి సహోదరులు మరి జీవన్ బిషోయ్ గారి వాక్యాన్ని అనమాట అండి. మరి వారు దేవుని వాక్యాన్ని మరి చిన్నప్పటి నుంచి మరి మా అందరికీ కూడా అనేక మందికి వారు తెలియజెప్పడం జరిగింది. మరి ఈనాడు మరి వారిని ఇలా
యూట్యూబ్లోకి మన సంఘ కార్యక్రమంలోనికి ఆహ్వానించుకోవడం మరి నిజంగా దేవుడు అనుగ్రహించినటువంటి మరి గొప్ప మరి కృప, మనందరికీ దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశము. మరి ఈ సమయంలో మరి విజయవాడ సింగినగర్ క్రీస్తు సంఘములో దేవుని యొక్క పరిచర్యలో మరి పాల్గొంటున్నటువంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్యలో విరివిగా మరి వాడబడుతున్నటువంటి సహోదరులు, పెద్దలు మరి జీవన్ బిషోయ్ గారిని మరి వాక్యాన్ని అందించాలని మరి ప్రేమపూర్వకంగా వారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నామండి. యవనస్తులందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఆసక్తితో ఆదికాండమును చదువుతున్నారని నమ్ముతున్నాను. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఆదికాండము 15 అధ్యాయము, 16 అధ్యాయము, 17 అధ్యాయంలో ఉండే వాస్తవాల్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి ప్రయత్నించుద్దాం. ప్రార్థన. కరుణా సంపన్నుడైన తండ్రి, పరిశుద్ధుడైన నాయన, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. మీ పాద సన్నిధిని చేతికిచ్చిన భాగ్యంను బట్టి వందనాలు. యవనస్తులైన బిడ్డలు లేఖనాలని చదవాలని ఆసక్తితో కూడుకుని ఉన్నారు. మరి ప్రత్యేకంగా మా నాయన లేఖనాల ద్వారా మీ చిత్తాన్ని తెలుసుకుంటూ మీ చిత్తానికి విధేయత చూపగలిగిన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉంటున్నట్లు ఆశీర్వదించమని వేడుకుంటున్నారు. ప్రత్యేకంగా మా నాయన చదువుతున్న విద్యార్థులు, వారికి అవసరమైన జ్ఞానము, వివేకము, జ్ఞాపక శక్తి, తెలివితేటలు ఇచ్చి మా నాయన వారు చదువులో రాణించి తల్లిదండ్రుల పట్ల సంపూర్ణమైన విధేయత చూపడమును నేర్చుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము. అందరి ఆరోగ్యాన్ని కాపాడండి తండ్రి. ఈ తరగతి ద్వారా అందరి విశ్వాసం బలము నొందునట్లు ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యవనస్తులారా, మీరు గడిచిన కొద్ది వారాల నుండి ఆదికాండం 1వ అధ్యాయం నుండి చదువుతున్నాం. మరి ప్రత్యేకంగా అబ్రాహాము జీవితానికి సంబంధించి చదువుతూ ఉన్నాము. ఈవేళ వాగ్దానము నొందిన అబ్రహాము అన్న అంశానికి సంబంధించి ఆదికాండము 15 అధ్యాయము, 16 అధ్యాయము, 17 అధ్యాయంలో ఉండే విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. 14 అధ్యాయంలో జరిగిన సంఘటన మీరు గమనించారు కదా. దేవుడు ఊహించని రీతిలో ఆశీర్వదిస్తాడన్న వాస్తవము అబ్రాహాముకు తెలుసును. కానీ లోకంలో మిగతా వాళ్ళందరూ వారసులు ఉండాలి అని కోరుకుంటారు, మాట్లాడతారు. అబ్రాహాముకు చాలా వయసు వచ్చేసింది. 12వ అధ్యాయము 4వ వచనంలో హారాన్ నుండి బయలుదేరినప్పుడు అబ్రాహాము వయసు 75 ఏళ్ళు. 4వ వచనంలో ఇంకా చాలా సంవత్సరాలు కనాన్లో గడిపాడు. తిరుగుతూ ఉన్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి కనాన్కు వచ్చాడు. ఆస్తి చాలా ఎక్కువగా ఉంది అని 13వ వచనంలో అధ్యాయంలో చెప్పబడింది కదా. 2వ వచనంలో 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడ అయి ఉండెను. బంగారము, వెండి, పశువుల సంపద విపరీతంగా ఉంది. ఇంకా అవసరము అనుకుంటే దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు. కానీ ఎవరి కొరకు ఇవన్నీ సంపాదించేదంతా ఎవరి కొరకు? వారసుడు లేడే. అది అబ్రాహాము బాధ. అయితే అబ్రాహామును ఆశీర్వదించడానికి, బలపరచడానికి దేవుడు దర్శనమిచ్చాడు. దర్శనంలో మాట్లాడాడు. ఏమని? యెహోవా, ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందుకు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అంటే ఆందోళన చెందుతున్నాడేమో. అబ్రాహాము తనకు వారసుడు లేడని, ఈ ఆస్తి అంతా ఏమవుద్ది, ఎవరో కదా అనుభవిస్తారు కదా అని బాధపడుతున్నాడేమో. భయపడవద్దు అని దేవుడు అన్నాడు. నేను నీకు కేడెము అన్నాడు. నీ బహుమానము అత్యధికమగును. అంటే బహుమానం ఏమిటో తెలియపరచడానికే దేవుని వాక్యము అతని యొద్దకు వచ్చింది. అందుకు అబ్రాహాము, ప్రభు అయిన యెహోవా, నాకేమిచ్చినా ఏమి,
నేను సంతానము లేనివాడినైపోచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త నగును కదా. మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, ఎలియేజరు బంధువుడు అయి ఉంటాడు, దమస్కు పట్టణానికి చెందినవాడని రాయబడింది. దగ్గర బంధువులు ఆస్తిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి అబ్రాహాము సంతానము విహీనంగానే చనిపోతాడేమో అని ఎక్కడో చిన్న అనుమానం ఉంది, ఆందోళన చెందుతున్నట్టుగా కనబడుతూ ఉన్నాడు. అయితే దేవుడు అతని విశ్వాసాన్ని బలపరచడానికి దయచేశాడు, వచ్చాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? యెహోవా వాక్యము 4వ వచనంలో, అతని యొద్దకు వచ్చినప్పుడు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. ఎలియేజరు, దమస్కు పట్టణానికి చెందిన ఎలియేజరు నీకు వారసుడు కాడు. నీ గర్భఫలమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అవును. ఎప్పుడో వాగ్దానం చేశాడు, ఇంకా నెరవేరటం లేదని ఆతృత, ఆందోళన, ఒకవేళ భయము అబ్రాహాములో ఏర్పడిందేమో. వాటిని తొలగించి విశ్వాసంలో అబ్రాహాము బలపడినట్లుగా దేవుడు వేంచేశాడు. దేవుని వాక్యము అతనితో అలాగ మాట్లాడుతూ ఉంది. నీకే కుమారుడు పుడతాడు. దానికి మరియు ఆయన వెలుపటికి అతన్ని తీసుకుని వచ్చి, నువ్వు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పాడు. అతని విశ్వాసాన్ని బలపరిచి బయటికి తీసుకొచ్చాడు. ఆకాశం వైపు తేర్చి చూడమన్నాడు. బహుశా చీకటి పడి ఉంటుందేమో. నక్షత్రాలన్నీ కనబడతాయి. కనబడితే వాటిని లెక్క పెట్టమంటాడు దేవుడు. ఎవరికి సాధ్యము? సంతానము లేడు, వారసుడు లేడు, సంతానం లేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా అబ్రాహాము. నీ సంతానాన్ని అంతగా అభివృద్ధి చేస్తాను, నీ చేత అయితే వాటన్నిటినీ లెక్కించు అంటే ఎవరు లెక్కించలేరు. అతని విశ్వాసాన్ని బలపరచడానికే ఒక దృష్టాంతాన్ని చూపించాడు. ఒక దృశ్యాన్ని చూపించి అతని విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తున్నాడు. ఇంకేమంటాడంటే, నీ సంతానాన్ని అలాగా అభివృద్ధి చేస్తాను అని దేవుడు అన్నందుకు, దేవుడు ఈ విశ్వమంతటిని సృష్టించాడు, నక్షత్రాలన్నింటినీ సృష్టించాడు, నోటి మాటతో సృష్టించాడు. ఆయన సర్వశక్తి గలవాడని నమ్మాడు. చేసిన వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు అని అబ్రాహాము నమ్మాడు. అలా నమ్మిన అబ్రాహాముకు ఒత్తిడి ఎలాగుండేదో తెలుసా? లోకంలో ఉండేవాళ్ళు నీకు వారసుడు ఉండడు అని అబ్రాహాంతో అని ఉంటారు. బంధువులు నీకు వారసుడు లేడు, ఈ సంపద ఎందుకయ్యా నీకు అని ఉంటారేమో. భార్య అయిన శారా కూడా ఎక్కడో చిన్న అనుమానం ఉంది. సంతానం లేకుండా మనం అయిపోతాము, వారసుడు లేకుండా అయిపోతాము అని. అది 16వ అధ్యాయంలో శారా వలన వచ్చిన ఒత్తిడిని చూడగలము. అందుకే శరీరము చెప్తుంది, బంధువులు చెప్తున్నారు, లోకము చెప్తుంది, ఒకవేళ భార్య కూడా ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ సందర్భంలో అబ్రాహాం యొక్క విశ్వాసము కొద్దిగా బలహీనం అవ్వడము సహజమే. కానీ అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో 17వ వచనం నుండి చదివితే, మీరు బైబిల్ తీశారని అనుకుంటున్నాను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. అనేక జనములకు తండ్రిగా నియమించాడు అని దేవుడు అబ్రాహాంతో చెప్తూ ఉన్నాడు. నువ్వు అనేక జనములకు తండ్రిగా ఉంటావు అని. మృతులను సైతము సజీవుడిగా లేపగలిగిన వాడు దేవుడు, సర్వశక్తి సంపన్నుడు అన్న వాస్తవాన్ని అబ్రాహాము
గుర్తించి ఉంటాడు. 18వ వచనంలో నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు. తర్వాత మాట జాగ్రత్తగా గమనించండి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాను. పిల్లలు పుడతారని నిరీక్షణ లేదు, వయసు మళ్ళీపోయింది. 18వ వచనంలో 18వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. ఏమని? నేను మృతతుల్యుణ్ణి, శారా గర్భం మృతతుల్యమైంది. ఈ వయసులో పిల్లలు ఎలా పుడతారు? శారా ఆ మాట అనుకుంటుంది. తన యజమానుడు మృతతుల్యుడే, వృద్ధుడు, తాను వృద్ధురాలే, కానీ ఎలా పిల్లలు పుడతారు అని. ఎందుకంటే స్త్రీ సహజ ధర్మం శారాకు ఆగిపోయింది అని. 19వ వచనం మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక ఇన్ని ఒత్తిళ్లు వచ్చినప్పుడు బలహీనమైపోయే ప్రమాదం ఉంది కనుక దేవుడు దర్శించాడు, హెచ్చరించి దృశ్యాల్ని చూపించి అతని విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు. రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. నిజమే, నాకు శక్తి లేదు, శారాకు శక్తి లేదు, బిడ్డలకి అనే శక్తి లేదు. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపగా, వాగ్దానము పొందిన అబ్రాహాము కదా, దేవుడు చెప్పిన వాటిని చేయగలడు. ఆయన చెప్పిన వాటిని, వాగ్దానం చేసిన వాటి విషయంలో అనుమానం ఏమీ లేదు. సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు సర్వశక్తి సంపన్నుడు, చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చగలడు అనే విశ్వాసము తన విషయము, లోకం విషయము, భార్య, బంధువులు ఎవరేమనుకున్నా దేవుడు అనుకున్నది సాధించగలడు అని అబ్రాహాము విశ్వసించాడు. కనుక ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో అతడు యెహోవాను నమ్మెను. ఇలా నమ్మాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా అతను నమ్మాడు. యెహోవా చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడని నమ్మాడు. కనుక అది అతనికి నీతిగా దేవుడు అతన్ని నీతిగా ఎంచను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను అవతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియను అన్నాడు. వాస్తవానికి కనాన్ దేశంలో దేవుడు ఒక్క అడుగు కూడా స్వతంత్రించుకోగలిగేటట్లుగా అబ్రాహాంకు అవకాశం ఇవ్వలేదు, అనుమతించలేదు. ఆ మాట అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 5వ వచనంలో స్టెఫను మహాసభ ఎదుట ప్రసంగం చేస్తూ చెబుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 5వ వచనంలో, కల్దీయుల ప్రాంతము నుండి పట్టణం నుండి అబ్రాహామును వెలుపలికి రప్పించిన దేవుడు 5వ వచనంలో, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తర్వాత అతని సంతానమునకును దీన్ని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. అబ్రాహాముకు కాదు, అబ్రాహాం కాలంలో కనాను దేశాన్ని స్వతంత్రించుకునే అవకాశం ఇవ్వాల, స్వాధీనపరుచుకునే అవకాశం ఇవ్వాల. అతని సంతానము దాన్ని స్వాధీనపరుచుకుంటారు అని ఇంకొక ప్రమాణం చేశాడు. ఏమిటి అంటే, ఆ కాలంలో కనానీయులు చేసే ప్రమాణం లాంటిదే ప్రమాణం చేసి అబ్రాహాం యొక్క విశ్వాసము పరచబడేటట్లుగా దేవుడు చర్య తీసుకున్నాడు. 3 ఏళ్ల పెయ్యను 9వ వచనంలో, ఆదికాండము 15వ అధ్యాయం 9వ వచనంలో,
3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక తెల్లగువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దెలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర కలుగజేసెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ముందురు. నీ సంతతి వారికి ఇస్తాను అన్నాడు. ఆ సంతతి వారు పరదేశంలో అభివృద్ధి చెందుతారు అని చెబుతూ ఉన్నాడు. అది జాగ్రత్తగా పరిశీలిస్తే అవును. నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనంలో మీరు తీస్తారని అనుకుంటున్నాను. నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనంలో, ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. 12వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను అంటే ఐగుప్త్యులు ఇశ్రాయేలీయులకు ఇబ్బంది పెట్టినను, కఠినమైన శ్రమ కలుగజేసినను, వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి అని దేవుడు ఆ రీతిగా ఐగుప్తు దేశంలో అబ్రహాము సంతానాన్ని వృద్ధి చేశాడు. ఆ మాటే అంటాడు, తమది కాని పరదేశంలో నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. ఎన్ని తరాలో 400 ఏళ్ళు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఐగుప్తులకు ఉంటారు అని ముందే చెప్తూ ఉన్నాడు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. ఐగుప్తులకు యెహోవాయే దేవుడు అన్న వాస్తవాన్ని తెలియపరచడానికి దేవుడు తెగుళ్లను తీసుకొచ్చాడు. ఆఖరికి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఇశ్రాయేలుని విడుదల చేశాడు. ఆ శ్రమల నుండి, దాసత్వం నుండి విడుదల చేశాడు. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. చాలా ఆస్తిని తీసుకొనే ఈ బానిసలుగా పిలువబడిన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి వస్తారు అని నిర్గమకాండము 9వ అధ్యాయంలో 27వ వచనంలో, దేవుడు ఐగుప్తుల ఏళ్ల తీసుకొచ్చిన తెగుళ్ళు చూచిన తర్వాత ఐగుప్తులు అన్న మాట, ముఖ్యంగా ఫరో అంటున్న మాట, ఇది చూడగా ఫరో మోషే ఆరోన్లను పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. యెహోవా న్యాయవంతుడు, తాము మాత్రము దుర్మార్గులు అని చెప్తూ ఉన్నాడు. 10వ అధ్యాయంలో 16వ వచనంలో, ఫరో మోషే ఆరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఏళ్లను మీ ఏళ్లను పాపము చేసి తిని అన్నాడు. అలాగే చాలా చోట్ల రాయబడింది. అటు ఇశ్రాయేలులకు వీరికి యెహోవాయే దేవుడు అన్న వాస్తవం తెలిసింది. 15వ అధ్యాయము 18వ వచనంలో, ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదైన యూఫ్రటీస్ వరకు సరిహద్దుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు అని చెబుతూ ఉన్నాడు.
15 అధ్యాయంలో ఉండే విషయాలు అవి. అబ్రహాము విశ్వాసము బలహీనము కాకుండా ఉండేటట్లుగా దేవుడు చర్యల్ని తీసుకున్నాడు. ఒకటి, నక్షత్రాలను చూపించి నీ సంతానం అంతగా విస్తరించి అభివృద్ధి పొందుతుంది అని. అలాగే రెండవది, తమది కాని దేశంలో వారు బానిసలుగా ఉంటారు అని తెలియపరిచి, ప్రమాణం చేయడానికి ఐగుప్తీయులు వాడే ఆ పద్ధతులు, కనానీయులు వాడే ఆ పద్ధతుల్ని ఏర్పాటు చేసి జంతువుల్ని ఖండించి పెట్టి ప్రమాణము ఖాయం చేశాడు, సరిహద్దుల్ని ఏర్పాటు చేశాడు. నక్షత్రాల్ని, ఈ జంతువుల్ని ఖండించి ఎదుట పెట్టి ప్రార్థన చేయడం అనేది అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి. అలాగే 16వ అధ్యాయంలో శారా తన విశ్వాసం కూడా బలహీనమైంది. అప్పుడు ఆమె వారసుని కొరకు అబ్రహాం మీద ఒత్తిడి తీసుకొచ్చిందేమో. నాకు పిల్లలు పుట్టకుండా చేశాడు యెహోవా, నా దాసిదైన హాగర్తో పోయి బిడ్డల్ని కంటే నేను ఎత్తుకుంటాను కదా అని. అలాగే హాగర్ను అబ్రహాంకు భార్యగా చేసింది శారా కార్యక్రమం. అది అంటే వయసు, ఒత్తిడి, బంధువులు, లోకము చెప్పిన మాటలను బట్టి ఎవరి విశ్వాసమైనా బలహీనపడే అవకాశం ఉంటుంది. శారా విశ్వాసం కూడా బలహీనపడినట్లు కనబడుతూ ఉంది. కానీ దేవుని ఆమోద ముద్ర కొరకు అబ్రహాం కానీ శారా కానీ ప్రయత్నం చేయలేదు. ఆమె తాను గర్భవతి అయింది అని తెలుసుకున్న హాగారు శారాను తృణీకరించేటట్లుగా వ్యవహరిస్తే, తర్వాత శారా ప్రభకు సర్వాధికారం ఉంది అని అబ్రహాము శారాతో చెప్పిన సందర్భంలో హాగారు శారా నుండి పారిపోయింది. అయితే యెహోవా దూత అతన్ని తిరిగి శారా దగ్గరికి పంపించి విధేయత చూపమని చెప్పింది. 17వ అధ్యాయంలో దేవుడు తాను సర్వశక్తిగల దేవుడని, తన ఎదుట నిందారహితుడిగా జీవించాలి అని అబ్రహాంను కోరాడు. ఒప్పందము, నిబంధన కుదుర్చుకుంటాను అన్నాడు. అది ఏం నిబంధన అంటే, ప్రతి పురుషుడు తన గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలని అని ఆ నిబంధనకు సూచనగా తెలియపరిచాడు. సున్నతి అంటారు. అది నీతిమంతుడుగా తీర్చబడ్డానికి ఒక సూచన అని. అంటే గోప్యంగ చర్మానికి సున్నతి చేస్తే తాను దేవునితో నిబంధన కలిగిన వ్యక్తి అని అతను భావించి జీవించాలి. ఆ నిబంధనకు కట్టుబడి ఉండాలి. అబ్రహాము, అతని ఇంట్లో అతని కుమారుడైన ఇష్మాయేలుతో పాటు అక్కడ ఉండే పురుషులందరికీ, అబ్రహాము ఇంట్లో ఉండే దాసులందరికీ సున్నతి చేయించే ఏర్పాటు చేశాడు. ఇష్మాయేలే వారసుడు అనుకుంటూ ఉన్నాడు అబ్రహాము. కానీ దేవుడు అంటున్నాడు, ఇష్మాయిలు కాదు, 20వ వచనంలో, ఆదికాండము 17వ అధ్యాయం 20వ వచనంలో, ఇష్మాయిల్ను గూర్చి నువ్వు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేతను. అతను 12 మంది రాజులను కనును, అతన్ని గొప్ప జనముగా చేతును. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదని చెప్పాను. శారా కుమారుడే వారసుడు, హాగర్ కుమారుడు ఇష్మాయిలు వారసుడు కాడు అని. ఆ రోజే అబ్రాహాము, ఇష్మాయిలు ఇరువురు సున్నతి చేయించుకున్నారు. సున్నతి చేయించుకున్నప్పుడు 24వ వచనంలో, అబ్రాహాము గోప్యంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏళ్ళు. అతని కుమారుడైన ఇష్మాయిలు గోప్యంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏళ్ళవాడు. ఒక్క దినం ముందే అబ్రహాము అతని కుమారుడైన ఇష్మాయిలు సున్నతి పొందిరి. మరి క్రైస్తులైన మనము సున్నతి పొందుతామంటే, కొలసీపులకు రాయబడిన పత్రికలో సున్నతి గురించి ప్రస్తావన ఉంది.
కొలసులకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనంలో, కొలసులకు పౌలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం నుండి 11, 12 2 వచనాలు చూడాలి. కొలసులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాల్లో, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిసం నందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇశ్రాయేలీలు సున్నతి పొందారు. సున్నతి పొందడం అంటే హృదయానికి సంబంధించిన సున్నతి అంటాడు. అదేమిటి? విధేయత చూపడము. ఇశ్రాయేలీలు సంపూర్ణమైన విధేయత చూపాలి. అది అప్పుడు అతడు పొందిన సున్నతికి విలువ ఉంటుంది. దేవునితో నిబంధన కలిగిన వాడని లెక్కించబడతాడు అని. దేవుని పట్ల విధేయత చూపని వాడైతే అతను పొందిన సున్నతి కాకపోవును అంటాడు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 16వ వచనంలో, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి అంటాడు దేవుడు. అంటే ఏమిటి? సున్నతిని హృదయానికి సున్నతి చేస్తే ముష్కరుడు అంటే మూర్ఖుడు కాకుండా దేవుడు చెప్పినట్టుగా లోబడతాడు అని, లోబడాలి అని. ఇర్మియా 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా చెప్పాడు. అంటే చాలా చోట్ల చెప్పబడిన మాటలు ఉన్నాయి. మనకు సమయము పరిమితంగా ఉంది కనుక జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నాము. 4వ అధ్యాయం 4వ వచనంలో, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. అవిధేయులు అన్న మాట రాయబడిన చోట 1వ అంకె ఉంది. దానికి క్రింద ఫుట్ నోట్స్లో మీ హృదయములకు ఛేదన సంస్కారము చేసుకొనుడి అంటే సున్నతి చేసుకోండి. దేనికి? హృదయానికి. అవిధేయులు అంటే ఛేదన సంస్కారం చేసుకుంటే లోబడతాడు అని. అందుకే 4వ వచనం చివరి భాగంలో కూడా అన్నాడు, విధేయులై ఉండుడి అని. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనంలో, స్టెఫను మహాసభ ఎదుట ప్రసంగం చేస్తూ, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనంలో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారా, మీ పితరుల వల్ల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారా అన్న చోట 1వ అంకె వేసి దానికి కింద ఫుట్ నోట్స్లో వంచని మెడగలవారు, మెడవంచని వారు అని, హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందని వారులారా అని. అంటే దేవుని వాక్యం వింటే విశ్వాసం ఏర్పడుతుంది, దేవునికి లోబడతాం. అది బాప్తిసం పొందకముందు ప్రతి ఒక్కరూ తీసుకునే నిర్ణయము. ప్రతిజ్ఞ చేస్తామో, ఒప్పందం కుదుర్చుకుంటామో, మాట ఇస్తామో, నిబంధన కుదుర్చుకుంటామో తెలియదు. కానీ బాప్తిసం పొందినప్పుడు హృదయానికి సున్నతి జరుగుతుందన్న వాస్తవం తెలియాలి. చెవులకు సున్నతి జరుగుతుంది అంటే శ్రద్ధగా వాక్యం విని వాక్యానికి సంపూర్ణమైన విధేయత చూపాలి. మనము ఏం చేస్తున్నాము? అలాగే వాక్యం విని లోబడేటట్లుగా ఉంటున్నామా? దేవుడు అబ్రహాంకు వాగ్దానాలు చేశాను. వాగ్దానములు పొందిన అబ్రహాము అని
పాఠం చెప్పుకుంటున్నాం కదా. విశ్వాసము బలహీనమైపోయిన సందర్భంలో దేవుడు బలపరిచి ఏర్పాటు చేశాడు. 2 ఉదాహరణలు చూపించాడు. ఒకటి, ఆకాశ నక్షత్రాలని లెక్కించమన్నాడు. రెండవది, ఒప్పందం కుదుర్చడానికి అయ్యే బొల్లు ఆ ఏర్పాట్లు చేసి అబ్రహాముకు విశ్వాసాన్ని కలిగిస్తే దేవుడు చూపిన వాటిని నమ్మినందుకు అతడు నీతిమంతుడిగా లెక్కించబడ్డాడు. అంటే దేవునితో సమానుడిగా నీతిమంతుడిగా లెక్కించబడ్డాడు. 2 ఉదాహరణలు చూపించాడు. 16వ అధ్యాయంలో అబ్రహాము శారా మాట విని హాగారును చేసుకుంటే సమస్యలు ఎదురయ్యాయి. 17వ అధ్యాయంలో దేవుడు సర్వశక్తి సంపన్నుడు, ఆయన ఎదుట నిందారహితుడిగా జీవించడానికి ఒప్పందం కుదుర్చుకోవాలి. ఒప్పందం కుదుర్చుకున్నందుకు సూచనగా సున్నతి చేయబడ్డాడు. అది మనము 15, 16, 17 వచనాల్లో అధ్యాయంలో చెప్పబడిన మాట. మనము దేవునికి మన హృదయాన్ని, మనసును సున్నతి చేయబడినట్లుగా అప్పగించుకుంటున్నామా? మన హృదయంలో ఉండే అవిధేయతను తొలగించి విధేయత చూపినట్లుగానే నిర్ణయించుకుంటున్నామా? ఒకసారి ఆలోచించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఇంతవరకు చక్కని వాక్యాన్ని మనకందరికీ అందించినటువంటి సహోదరులు జీవన్ బిషోయ్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు పేరట భీమవరం బైపాస్ రోడ్ కోవాడపొంతలో ఉన్న క్రీస్తు సంఘం తరపున, అలాగే ఇప్పటివరకు ఈ వాక్యాన్ని విన్న మనందరి తరపున వారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. మరి వారికి రికార్డింగ్ విషయంలో సహాయం చేసి మరి ఈ వీడియోను ఇలా మనకు చేరడానికి సహాయం చేసినటువంటి మరి వారి 2వ కుమార్తె మరి శిరీష గారికి కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు పేరట మా సంఘం తరపున వారు ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. రేపటి దినాన్న మనము ఆదికాండము 18వ అధ్యాయానికి సంబంధించినటువంటి మరి మరొక అంశాన్ని మనం నేర్చుకుందామండి. ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాము అనే అంశాన్ని రేపు రాత్రి 8 గంటలకి మరలా మనం కలుసుకుని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్నవరం పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య చేస్తున్న సహోదరులు వరద కృపారావు గారు రేపు రాత్రి వాక్యాన్ని అందిస్తారు. మనందరం కూడా సిద్ధపడి సమయానికి వచ్చి మరి వాక్యాన్ని వింటలో బలపడాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నానండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నాయన ఇంతవరకు మీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన దేవుడు అబ్రహాంకు ఎలాంటి గొప్ప వాగ్దానాలు ఇచ్చాడో మేమందరం కూడా ఆలోచన కలిగి ఉన్నాం తండ్రి. అబ్రహాంతో ఎంత శ్రేష్టమైన నిబంధన చేసి ఉన్నాడో మేము గ్రహించి ఉన్నాం తండ్రి. అలాగేనైనా మీ యొక్క ఆజ్ఞలకు లోబడి మేము బ్రతికినట్లయితే మీరు మాకు వాగ్దానం చేసినట్లుగా మరి పరలోక రాజ్యాన్ని, ఈ భూమి మీద అనేకమైన భౌతికాత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీరు మాకు దయచేస్తారని మేమందరం కూడా విశ్వసించి నేను మీ వాగ్దానాలను పొందుకునేవారుగా మేమందరం ఉండగలుగులాగున మీరే మాకు సహాయం తెచ్చమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నాయన ఆత్మ సంబంధమైన సున్నత మేమందరము కలిగి నాయన మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ఈ భూమి మీద మీకు ఇష్టానుసారులుగా మేము జీవించగలుగులాగానే మీరే మాకు సహాయం తెచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంతటి చక్కటి వాక్యాన్ని మాకు అందించినటువంటి నాయన సహోదరులు జీవన్ బిషా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని దీవించండి, వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని, బలన శక్తిని దయచేయండి. వారి కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. అలాగనైనా మరి వారు పరిచర్య చేస్తున్నటువంటి విజయవాడ సింగనగర్లో ఉన్న క్రీస్తు సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇంకా అనేక ప్రాంతాల్లో వారు చేస్తున్న పరిచర్యలో మీరే వారికి సహాయం తెచ్చమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీ యొక్క కృపలో కాపుదలు మమ్మల్ని అందరినీ బలపరచండి. అలాగే ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న భీమవరం బైపాస్ రోడ్ కోవాడపొంతలో ఉన్న క్రీస్తు సంఘాన్ని దీవించండి. అలాగనైనా మరి ఎవరైతే ఆయా ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారో, ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఇలా వాక్యాన్ని నేర్చుకున్నట్టు ద్వారా అందరూ కూడా ఆత్మ సంబంధమైన మేలులు పొందుతూ వర్ధిల్లాగానే మీరే సహాయం తెచ్చేయమని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.